అందరికీ నమస్కారం. నేను మీ సాయితేజ. గణేశుణ్ణి మొదట పూజిస్తే అన్ని విఘ్నాలు పోతాయా? నిజమేమిటి? మన ప్రతి పూజలో, హవనంలో, శుభకార్యంలో కూడా ఒకే ఒక్క దేవుని పేరు ముందుగా పలుకుతారు. ఆ దేవుడు ఎవరో తెలుసా? అవును, విఘ్నేశ్వరుడు గణపతి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు గణేశుణ్ణి మొదట పూజిస్తారు? ఆయన పేరుతో ప్రార్థన మొదలు పెడితే నిజంగా అన్ని విఘ్నాలు పోతాయా? ఈరోజు మనం అదే రహస్యం తెలుసుకుందాం. గణేశుడు అనగానే మనకు గుర్తొచ్చేది పెద్ద తల, చిన్న కళ్ళు, పెద్ద చెవులు, పొట్టతో కూడిన అందమైన రూపం. హిందూ ధర్మంలో ఆయనను విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు, విఘ్న వినాయకుడు అని పిలుస్తారు. విఘ్నం అంటే అడ్డంకి. ఆయనను ఆరాధిస్తే అన్ని అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. మహాభారతాన్ని మహర్షి వ్యాసుడు చెప్పి వ్రాసింది ఎవరో తెలుసా? గణేశుడే. రాయడం మొదలుపెట్టే ముందు వ్యాసుడు ఒక షరతు పెట్టాడు, విఘ్నం లేకుండా రాయాలి. అందుకే గణేశుడిని మొదట పూజించాడు. ఒకసారి శివుడు గణేశుడికి ఆశీర్వదించి అన్నాడు, నిన్ను మొదట పూజించే వారికి విజయమే లభిస్తుంది. ఎవరైనా నిన్ను వదిలి నేరుగా పూజ మొదలు పెడితే వారి పనిలో విఘ్నాలు తప్పవు. అప్పటి నుంచి ప్రతి పూజలో గణేశుడికి మొదటి స్థానం ఇచ్చారు. గణేశుని రూపంలో కూడా చాలా లోతైన అర్థం కలిగినది. పెద్ద తల, పెద్ద ఆలోచనలు చేయమని సూచన. పెద్ద చెవులు, ఎక్కువ విని తక్కువ మాట్లాడమని సూచన. ఏనుగు తొండం, ఏ సమస్యనైనా వంచుకోకుండా పరిష్కరించగల శక్తి. వాహనం ఎలుక, చిన్నదైనది పెద్దదైనది గణేశుడు నియంత్రించగలడని సంకేతం. అందుకే ఆయనను మొదట పూజించడం అంటే మన అడ్డంకులను తొలగించే శక్తిని ముందుగా ఆహ్వానించడం. ఇప్పుడు ఒక ప్రశ్న, శాస్త్రీయంగా దీని అర్థం ఏమిటి? మానసిక శాస్త్రం ప్రకారం ఏ పనికైనా ముందుగా ఒక సంకేతం ఉంటే మన మైండ్ ఫోకస్ అవుతుంది. గణేశుడిని ప్రార్థించడం వల్ల మన మనసులోకి భయాలు వదిలి ఆత్మవిశ్వాసం పెంచుకుంటాం. అదే విఘ్నాలు తొలగించబడినట్లుగా మనం అనుభవిస్తాం. అందుకే వివాహం, కొత్త ఇల్లు, కొత్త బిజినెస్ ఏదైనా మొదలు పెట్టే ముందు గణేశుడిని ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగలో మనం గణేశుడిని ఇంటికి తీసుకువచ్చి 10 రోజులు పూజ చేస్తాం. ఆయనను ఆరాధించడం అంటే మన ఇళ్లలో, మన హృదయంలో సానుకూల శక్తిని ఆహ్వానించడం. నిమజ్జనం సమయంలో మనం అనుకుంటాం, అన్ని విఘ్నాలు పోయాయి, ఇప్పుడు కొత్త ఆరంభమని. ఇది ఒక ఆధ్యాత్మిక రీసెట్ బటన్ లాంటిది. అందుకే గణేశుడిని మొదట పూజిస్తే అన్ని విఘ్నాలు పోతాయా అంటే అవును, ఆధ్యాత్మికంగా కూడా మానసికంగా కూడా అది నిజమే. ఇక మీదట మీరు ఏ పని మొదలుపెట్టినా గణేశుడిని స్మరించండి. మీరు చేసే పనిలో విజయమే వస్తుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గణపతి బప్పా మోరియా.